మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం. జనంతో జతకట్టిన కాంగ్రెస్ ఏలూరు జిల్లా ముంపు మండలాల్లో ప్రజలకు ధైర్యం నింపే ఆయుధంగా ముంపుకు గురి అయిన ప్రతి గ్రామానికి అన్యాయం నుంచి న్యాయం జరిగేలా నడుం బిగించిన కాంగ్రెస్ శ్రేణులు. ముంపు గ్రామ ప్రజలకు జరిగే అన్యాయం ఎవరూ గుర్తించకపోవటం చాలా బాధాకరం. ముంపు గ్రామ ప్రజల తరఫున ప్రశ్నించే ఒక గొంతుకగా, ఒక ఆయుధంగా నిలబడుతున్న కాంగ్రెస్ నాయకత్వం ముంపు గ్రామ ప్రజలకు జరిగే అన్యాయం అంతా ఇంత కాదు అని తెలియజేసిన నాయకులు. అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. మళ్లీ సర్వే చేయకపోతే ఈ ప్రభుత్వాలను ఆ దేవుడు కూడా క్షమించదు. ఇక్కడ ప్రజల అమాయకత్వాన్ని అడ్డుగా పెట్టుకుని ప్రజల జీవితాలతో ఆటలాడుకోవటం చాలా బాధాకరమైన విషయం. కానీ ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ప్రశ్నించే ఒక గొంతుక అయి న్యాయం చేసే ఒక ఆయుధం ఈ కాంగ్రెస్ అని తెలియజేసిన నాయకులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల అధ్యయన కమిటీ సభ్యులు ఏలూరు జిల్లా కుకునూరు మండలంలో క్షేత్రస్థాయిలో ముంపు ప్రాంతాల ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోతున్న నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివని, అలాంటిది వాళ్లకు ఇవ్వాల్సిన పరిహారం విషయంలో ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టడం సరియైన పద్ధతి కాదు. వైఎస్ఆర్ గారి ఆశయం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం. అందుకే ఆయన జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులన్నీ వైఎస్ఆర్ గారి హయాంలో సాధించడం జరిగింది. వైఎస్ఆర్ గారు ముంపుకు గురయ్యే ప్రతి మండలాన్ని ఒక యూనిట్ కింద పరిగణలోకి తీసుకుని అందరికీ నష్టపరిహారం ఉదారంగా అందేలా చర్యలు చేపట్టారు. ప్రాజెక్టులో 33% రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు పట్ల చిత్తశుద్ది కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి విభజన బిల్లులో జాతీయ హోదా కల్పించి 100% నిర్మాణ వ్యయం కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ చట్టాన్ని చేయటం జరిగిందని తెలియజేశారు. పోలవరం ముంపు గ్రామాల విలేరుపాడు కుకునూరు మండలాల గురించి కాంగ్రెస్ పార్టీ కిరణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల యొక్క సమస్యలు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ తీరు, వీటన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ షర్మిలారెడ్డి గారు దృష్టి సారించారు. రాజశేఖర రెడ్డి కళ ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్ట్ అనేది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా మొట్టమొదటి చేపట్టినటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అన్ని కేంద్ర ప్రభుత్వ అనుమతులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అనుమతులన్నీ వచ్చి పోలవరంకి సంబంధించి దాదాపు 33% పనులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే పూర్తి చేయడం కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముంపు మండలాలన్నింటినీ కూడా ఒక మండలం, ఒక యూనిట్గా తీసుకుంటూ అక్కడ ఉండేటటువంటి ప్రతి కుటుంబానికి దాదాపు 99,000 కుటుంబాలు తరలించాల్సి ఉంటుంది. ప్రతి కుటుంబాన్ని కూడా ఆ రోజు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా పోలవరం ఎత్తుకు సంబంధించి లేదా ముంపు గ్రామాలను తగ్గించాలన్నటువంటి ఉద్దేశం ఏమీ లేకుండా కంప్లీట్ మండలాలన్నీ కూడా యూనిట్గా తీసుకుని పరిహారం ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 2013లో భూసేకరణ చట్టం రావడం, భూసేకరణ చట్టం కాంగ్రెస్ పార్టీయే ఆ రోజు ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మించేటప్పుడు కావచ్చు, లేదా ప్రభుత్వ అవసరాలకు భూమి ఇచ్చేటటువంటి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలనేటటువంటి ఆలోచనతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భూసేకరణ చట్టం తీసుకొస్తే దాని ప్రకారంగా ఒక్కో కుటుంబానికి దాదాపుగా ఎకరానికి 10 లక్షల రూపాయల వరకు భూసేకరణ చట్టం వచ్చిన తరువాత పెరగడం. కాబట్టి ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రతి పైసా ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని విభజన చట్టంలో పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టును కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అయితే కేవలం పోలవరం ప్రాజెక్టులో నిర్మాణంలో అవినీతికి పాల్పడేదాని కోసం, కాంట్రాక్టర్ల కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టుని నెత్తికెత్తుకున్నాయి. ఈరోజు కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా దీని యొక్క వ్యయాన్ని తగ్గించుకోవాలి, ప్రాజెక్టు యొక్క ఎత్తు తగ్గిస్తే నిర్వాసితుల కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మనం ఏ విధంగా ఎగ్గొట్టాలనేటటువంటి ఉద్దేశంతో పోలవరం ఎత్తును తగ్గించేటటువంటి కుట్రలు చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము ఒక కమిటీగా షర్మిలమ్మ గారి నాయకత్వం
దానికి వచ్చిన దాకా మాకు ఒక పరిస్థితి మరి గోదావరి బట్టి మేము అలవాటు ఎట్లగా పోయి వాళ్ళకి మేము రాలే ఇంకా పడతాం కూలిపోయి ఎప్పుడు మమ్మల్ని పట్టించుకున్నాం. ఎన్ని సంవత్సరాలు నాకు 5 సంవత్సరాలు గోదావరి పడుతుంది. ఎవరు ఈ ఊరు నేను నా బిడ్డ 60 సంవత్సరాలు అవుతుంది. ఏటా గోదావరి పట్టడం, మేము బచ్చాలు చదువుకోవటం, బియ్యాలు చదువుకోవటం, కారాలు కొట్టుకోవటం, అవి రోడ్డు మీద పెట్టుకోవటం, రోడ్డు ఎక్కే కాలకు మమ్మల్ని ఆడుకునే లేదు ఎప్పుడు కూడా. మాది ఎలేరుపాడే మా అమ్మ వాళ్ళది. నా బిడ్డ కానించి మేము చదువుకోవటం, బండి ఎడ్డుంటే ముందు తోలుకోవటం, పాకలు వేసుకోవటం, గుడిసెలు వేసుకోవటం, గుడిసెల ముందు పోవటం. కానీ ఈ జగన్ పార్టీ వచ్చిన కానించి పాల బేడ మాకు అందింది. కానీ నేను వచ్చిన కానించి మాకు పాల లేదు, బేడ లేదు, ఏమి లేదు. మెగా న్యూస్ టీం న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు.